హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జాబ్ క్విజ్. ఈరోజు ఒక మంచి ఆపర్చునిటీ తీసుకొచ్చాను. ఎవరైతే రీసెంట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళ కోసం అనమాట. సో 2023, 24, 25 పాస్డ్ అవుట్స్ బీటెక్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఐటీ స్ట్రీమ్లో ఎంటర్ అవ్వడానికి యాజ్ అ డెవలపర్ పొజిషన్లో వర్క్ చేయడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీ తీసుకొచ్చాను. ఎల్జీ సాఫ్ట్ ఇండియా అనే కంపెనీ నుంచి అయితే C++ డెవలపర్ రోల్కి అయితే హైరింగ్ అయితే జరుగుతుందన్నమాట. సో చాలా మంచి పొజిషన్ అండి. డెఫినెట్గా ఈ ఆపర్చునిటీ అయితే మిస్ అవ్వకండి. అందరూ అప్లై చేసుకోవడానికి అయితే తప్పకుండా చూడండి. ఓకే, సో ఒకసారి జాబ్ డిస్క్రిప్షన్ అవన్నీ డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్క్రీన్ మీదకి తీసుకెళ్ళిపోయి. ఓకే, బిఫోర్ దాట్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా డెఫినెట్గా షేర్ చేయండి. అండ్ మీలో చాలా మంది గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ గురించి అండ్ నెక్స్ట్ ఐటీ అండ్ నాన్ ఐటీ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా కూడా నాలెడ్జ్ పెంచుకోవాలని ఎవరైతే అనుకుంటున్నారో మా జాబ్ కోర్స్ వెబ్సైట్ని అయితే డెఫినెట్గా మీరు విజిట్ అవ్వండి. అండ్ నెక్స్ట్ మనకి మాక్ టెస్ట్ రిలేటెడ్గా ఎవరైతే గవర్నమెంట్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకైతే ఈ వెబ్సైట్ని డెఫినెట్గా రిఫర్ చేయండి. అండ్ నెక్స్ట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా నాలెడ్జ్ పెంచుకోవాలనుకున్నా కానీ ఆర్ఎల్స్ మన హిస్టరీ గురించి తెలుసుకోవాలనుకున్నా కానీ మా వెబ్సైట్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకే, సో మనకి ఇక్కడ జాబ్ ఓపెనింగ్ కూడా నేను డీటెయిల్గా ఒకసారి జాబ్ పొజిషన్ రిలేటెడ్ కూడా చెప్తాను. ఓకే, ఎల్జీ సాఫ్ట్ ఇండియా కంపెనీ నుంచి అయితే మనకి C++ డెవలపర్ రోల్కి ఫ్రెషర్కి అయితే హైరింగ్ చేస్తున్నారన్నమాట. ఇది బెంగళూరు లొకేషన్. పొజిషన్స్ అయితే మనకి మెన్షన్ చేయలేరు. ఇప్పుడు మనకి ఫ్రెషర్స్ని హైర్ చేసుకుంటున్నారు కాబట్టి సో మనకి డెఫినెట్లీ పొజిషన్స్ అయితే మంచిగానే ఉంటుంటాయి. సో ఇక్కడ మనకి C++ థర్డ్ పార్టీ రోల్ అయితే మనకు ఉండబోతుంది అనమాట, పే రోల్ అయితే. సో అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ మ్యాండేటరీ స్కిల్స్లో చూసుకుంటే సాలిడ్ నాలెడ్జ్ ఆన్ ద C++ ఎంబెడెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద అయితే మనకి సాలిడ్ నాలెడ్జ్ ఉండాలి. అండ్ బేసిక్ నాలెడ్జ్ ఆన్ లైనెక్స్ అండ్ నెక్స్ట్ స్ట్రాంగ్ ఇన్ డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ కాన్సెప్ట్ మీద అయితే ఉండాలి. అండ్ నెక్స్ట్ మనకి సాఫ్ట్వేర్ డెవలపర్ యాజ్ ఎ డిజిగ్నేషన్ అయితే ఉండబోతుంది. అండ్ నెక్స్ట్ మనకి ఎంప్లాయ్మెంట్ టైప్ అయితే కాంట్రాక్చువల్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి ఎవరెవరైతే అప్లై ఏ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఎలిజిబుల్ అంటే బీఈ, బీటెక్, ఐటీ, సిఎస్సి అండ్ ఈసీఈ అండ్ ట్రిపుల్ ఈ వాళ్ళు అనమాట. సివిల్ అండ్ నెక్స్ట్ మెకానికల్ వాళ్ళైతే ఎలిజిబుల్ కాదండి. సో 2023, 4, 5 పాస్డ్ అవుట్స్ వాళ్ళు విత్ 65% మీ అకాడమిక్స్లో ఉన్న వాళ్ళు అనమాట. సో మీరు బెంగళూరు లొకేషన్కి అయితే వర్క్ చేస్తారు. సో ఇక్కడ 4.90 అయితే మనకి స్టార్టింగ్ అయితే ప్యాకేజ్ ఉండబోతుంది అనమాట. సో 4.9 LPA మనకి. సో ఇక్కడ ఆన్లైన్ అసెస్మెంట్స్ కూడా చూసుకుంటే మనకి వర్క్ ఫ్రమ్ ఆఫీసే ఉండబోతుంది. ఆన్లైన్ అసెస్మెంట్ MCQ ఉంటుంది, తర్వాత ఆన్లైన్ అసెస్మెంట్ ఇన్ కోడింగ్ ఉంటుంది, తర్వాత టెక్నికల్ ఇంటర్వ్యూ, తర్వాత ఫేస్ టు ఫేస్ HR రౌండ్ అయితే ఉండబోతుంది అనమాట. సో ఇవన్నీ మనకి ఏంటంటే రిలొకేషన్ రిలేటెడ్గా అయితే మనకి పాసిబిలిటీ ఉండదని చెప్పని క్లియర్గా మెన్షన్ చేసేసారు. అండ్ నెక్స్ట్ మనకి వయా ఆన్లైన్ ప్లాట్ఫామ్లోనే టెస్ట్ అనేది మెన్షన్ చేస్తారని చెప్పారు. సో దీనికి ఎలా అప్లై చేసుకోవచ్చు అంటే ఇక్కడ మనం క్లిక్ చేయగానే జాబ్ అప్లికేషన్ అనే ఫామ్కి రీడైరెక్ట్ అయిపోతుంది. మీ మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, జెండర్, కాలేజ్ అండ్ నెక్స్ట్ మీ పర్సెంటేజ్ రిలేటెడ్, ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్గా అయితే ఇక్కడ కంప్లీట్గా అడుగుతుంది. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇంటర్న్షిప్ ఏమైనా చేసి ఉన్నా కానీ మీరు ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. ఆ తర్వాత మన ఎడ్యుకేషన్, ఆ తర్వాత కంప్లీట్గా మీకు ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే యాడ్ చేయండి, ఎక్స్పీరియన్స్ లేకపోతే కూడా పర్వాలేదు. సో ఇవన్నీ అప్లై చేసిన తర్వాత అయితే మీకైతే ఆఫర్ అయితే రిలీజ్ చేస్తారు వాళ్ళు, మీరు ఎలిజిబుల్ అయ్యి మీరు అన్ని అసెస్మెంట్స్ క్లియర్ చేసిన తర్వాత. బికాస్ వాళ్ళు అక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేస్తారు, ఫస్ట్ మనకి MCQ రిలేటెడ్గా ఆన్లైన్ అసెస్మెంట్ అయితే పెడతారనమాట. సో అవన్నీ క్లియర్ చేసిన తర్వాత వయా ఆన్లైన్ ప్లాట్ఫామ్లోనే మనకి హైరింగ్ అయితే జరుగుతుంది. ఆ తర్వాత మనకి బెంగళూరు లొకేషన్కి అయితే మీరు వెళ్ళాలన్నమాట. ఓకే, సో ఇందులో మీకు ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా క్వెరీస్ కానీ నాకు డెఫినెట్గా కమెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ మీకు ఎలాంటి జాబ్ అప్డేట్స్ నెక్స్ట్ కావాలి అనేది కూడా నాకు సో క్లియర్గా మెన్షన్ చేయండి. ఓకే, సో దానివల్ల మా టీం అంతా కలిసి మేము డెఫినెట్గా మీకు హెల్ప్ చేస్తాము. ఓకే, అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మీ ముందుకు డెఫినెట్లీ మళ్ళీ వస్తాం. అంతవరకు ఫిర్ మిలేంగే, చల్తే థ్యాంక్ యూ.